ఈ ప్రేమ ఎలాంటిదంటే ఎగ్జాక్ట్ గా మీకు మంచి ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చేస్తానండి. మన నీడ ఉంటుంది కదా, నీడ అలాంటిది ఈ ప్రేమ. మనం దాన్ని అందుకోవాలని పరిగెత్తుతుంటే అది మనకన్నా ముందు పరిగెడుతూ ఉంటుంది. ఈ ప్రేమే వద్దురా బాబు, ఈ తొక్కలో ప్రేమ నాకు వద్దు అని చెప్పేసి మనం పరిగెడుతూ ఉన్నాం అనుకోండి, అది మనం వెనకాల పడుతుంది. అందుకనే ఎటువంటి కమిట్మెంట్ పెట్టుకున్నా సరే మనం సంతోషంగా ఉండాలి. అసలు ప్రేమ ఎప్పుడు మనకి ఒకేలా ఉండదండి. స్టార్టింగ్ లో చాలా ఎక్సైటింగ్ తో ఉంటుంది. అది ఎన్నాళ్ళు ఉంటుంది అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియకుండా ఉన్నంత కాలం మనకి ఆ ఎక్సైట్మెంట్ అనేది మనసులో అలానే ఉంటుంది. ఎప్పుడైతే అవతల వ్యక్తుల గురించి మీకు పూర్తిగా తెలిసిపోయిందో, అవతల వ్యక్తులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేసారో, ఇక స్టార్ట్ అవుతాయండి కష్టాలు. ప్రేమ ఎప్పుడూ బాగుండదు. అసలు మీరు ప్రేమించాలి అని అనుకుంటే ఫస్ట్ ఒకటి ఫిక్స్ అయిపోండి. ప్రేమలో ఎప్పుడూ సంతోషం ఉండదు, పెయిన్ కూడా ఉంటుంది. దీనిని కూడా నేను అంగీకరించాలి, దీనిని కూడా నేను అనుభవించగలను, దీన్ని కూడా నేను ఫేస్ చేసి నిలబడగలను, అన్ని రకాల ఎమోషన్స్ ని నేను తట్టుకొని జీవితంలో నిలబడి ప్రేమని గెలిపించుకోగలను అన్న నమ్మకం మీ మీద మీకు ఉంటే మాత్రమే లవ్ చేయండి, ప్రేమించండి. ప్రేమ ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ప్రేమ ఎప్పుడు ఎక్సైట్మెంట్ తో కూడి ఉంటుంది. ప్రేమ ఎప్పుడు మనల్ని ఆనందపరుస్తూ ఉంటుంది అని గనక అనుకున్నారో మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. స్టార్టింగ్ లో ఉన్నంత ప్రేమ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చేసరికి ఎందుకు లేకుండా పోతుందని అనుకుంటున్నారు? దానికి ఇదేనండి కారణం. చెప్పాను కదా, ప్రేమ నీడ లాంటిది. మనం వద్దంటే వెంటబడుతుంది, మనం వెంటబడుతుంటే పారిపోతూ ఉంటుంది. బ్లైండ్ గా గుర్తుపెట్టేసుకోండి. మీరు ఎవరినైనా ప్రేమించండి, అన్కండిషనల్ గా ఉండండి, తప్పు లేదు. కానీ అవతల వ్యక్తులు కూడా మీతో ప్రేమగా ఉంటున్నారా, నటిస్తున్నారా, వేరే ఆప్షనల్స్ తో ఉంటున్నారా, మీ ఒక్కరిని మాత్రమే ప్రేమిస్తున్నారా, మిమ్మల్ని టైం పాస్ కోసం ప్రేమిస్తున్నారా, సీరియస్ గా ప్రేమిస్తున్నారా, మీతో జీవితాన్ని పంచుకోవాలి అని అనుకుంటున్నారా, జస్ట్ టైం పాస్ కోసం ప్రేమించేసి వదిలేసి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారా, మీతో లైఫ్ లాంగ్ ట్రావెలింగ్ చేయాలి అని అనుకుంటున్నారా, లేదంటే పెళ్లి వేరే వాళ్ళని చేసుకొని మిమ్మల్ని జస్ట్ అలా వదిలేసేయాలనుకుంటున్నారా? ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఆలోచించి ప్రేమించారు అనుకోండి, మీకు నిజంగా అన్కండిషనల్ లవ్ దొరికినట్టే. ఈ అన్కండిషనల్ లవ్ చేసే వ్యక్తులు మనతో ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరు ఎలా ఉంటుంది అన్న అంశాల మీద మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. అన్ని ఈ వీడియోలోనే చెప్పామనుకోండి లెంత్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ మీద నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. దాన్ని బట్టి మీరు ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అని మీరు తెలుసుకోవచ్చు. నిజంగా ప్రేమించినా సరే కొన్ని ప్రేమలు అన్కండిషనల్ గా ఉండవండి. ఎప్పుడైతే మన లైఫ్ లోకి అన్కండిషనల్ లవ్ ఎంటర్ అవుతుందో మనంతా అదృష్టవంతులు కూడా ఉండరనమాట. ఇలాంటి అన్కండిషనల్ లవ్ మనకి దొరకాలంటే అవతల వ్యక్తులు మనకి సోల్మేట్స్ అయి ఉండాలి. ఇది నేను ఖచ్చితంగా వీడియో చేస్తానండి, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది.